హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లో చికెన్ కర్రీ వండినప్పుడు అసలు నీసు వాసన రాకుండా ముక్క మెత్తగా ఉడికి చాలా పర్ఫెక్ట్గా మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చికెన్ని మొత్తం ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేయాలి. కాసేపు అయిన తర్వాత ఈ దాకిని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ అంతా మనం గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని కాసేపు అయితే బాగా ఉడకనివ్వాలి. ఇలా మూతతో క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తే చికెన్ ముక్కలు అయితే ఇలా ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి మిక్సీలో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, వీటితో పాటు కొద్దిగా గసగసాలు, అలాగే కొన్ని లవంగాలు, వీటితో పాటు కొన్ని యాలకులు వేసేసి మిక్సీ పట్టించేసి మసాలా పౌడర్ అయితే పక్కకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇప్పుడు పెద్ద కడాయి పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయడానికి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి ఫాస్ట్గా అయితే మగ్గుతాయి అనమాట. ఇలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన చికెన్ అయితే పక్కకు ఉంచుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అంతా ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గాక ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా ఉడికించిన చికెన్ వేసి అప్పుడు కూర వండడం వల్ల ముక్క మెత్తగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి ఉల్లిపాయల్లో దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. నీసు వాసన ఉండకూడదు కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మొత్తం ముక్కలన్నిటిని కింద నుండి పైకి స్లోగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఈ చికెన్ అయితే కాసేపు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కాకుండా ఇలా క్లాత్తో చికెన్ని ఒకసారి అటు ఇటు కదుపుకుంటే మొత్తం ఈ ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకి పడుతుంది అనమాట. గరిటెతో పైన అనుకుంటే సరిపోతుంది, కింద నుండి మనం అనుకుంటే మొక్క విరిగిపోద్ది కాబట్టి ఇలా అనుకోవాలి. తర్వాత దీనిపైన సన్నగా చీరు పెట్టుకున్న 6 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి మంచి చిల్లీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి ఇందాక మనం పెట్టుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టించేసి ఇప్పుడు కాసేపు ఉడికించిన చికెన్ ఉంటుంది కదా, అందులోకి మసాలా పొడి అంతా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్కి మసాలా బాగా పట్టేలాగా మళ్ళీ క్లాత్తో కూర దాకిని అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు పైనుండి ఒకసారి గరిటెతో కిందకి ఈ మసాలా మొత్తం వెళ్ళేలాగా ముక్క విరగకుండా స్లోగా అయితే కలుపుకొని ఇంకొకసారి మూతతో క్లోజ్ చేసి కాసేపు చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ ఎలా పైకి తేరుతుందనమాట. సో ఇలా పైకి తేరిన తర్వాత ఉడుకుతున్న చికెన్లోకి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుకోవాలి. ఇలా మొత్తం మనం కొత్తిమీర జల్లుకుని ఇప్పుడు దీనిపైన మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే చికెన్ని బాగా ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనిపైన మూత ఓపెన్ చేస్తే అదిరిపోయే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ముక్క చూపిస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో. ఇలా ఒక ముక్క తీసి కట్ చేసి చూసారంటే దూదిలా విరిగిపోతుంది, అంత బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.